లేదు. రాజ్యాధికారంలో మనం భాగస్వామ్యం కావాలి, రాజ్యాధికారంలో మనం లాక్కోవాలి. ఈ రాజ్యాధికారంలో మన వాటా ఎంతనో మన వాటా అంతా తీసుకున్నప్పుడే మనకు అన్ని జరుగుతాయి తప్ప మనం ఎంతవరకు అయితే జేఈ అని అడిగి ఈ నాయకులని, ఈ లీడర్లని, ఈ పెద్దల్ని మనం ఎప్పుడైతే సలాం కొడతావో మనం గులాంగా తయారవుతుంది తప్ప సలాం కొట్టొద్దు, గులాంగాలం కావద్దు. ఆ రాజ్యాధికారంలో ఉన్న సీటునే మనం సాధించాలి. ఆ సీఎం సీటునే మనం కబ్జా పెట్టాలి మిత్రులారా. సీఎం సీటును కబ్జా పెట్టకపోతే మనకు గత్యంతరం లేదు. ఇంతవరకు 65 సంవత్సరాల్లో ఎవరు ఉన్నారు ఆ సీటు మీద? అగ్రవర్ణాల 2 కులాలు మాత్రమే ఉన్నాయి. వీళ్ళు మనల్ని దోస్తున్నారు. వీళ్ళు ఆస్తులను కోట్లాది కోట్లు సంపాదిస్తున్నారు, కొన్ని వేల కోట్లు పక్కన పెట్టుకున్నారు. అదే మనల్ని ముంచుతున్నది. మన భూములని హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లా కొన్ని వేల ఎకరాలని కబ్జా పెట్టిరు, అడ్డదారిలో మన భూములను కబ్జా పెట్టిరు. దీనికి అన్నికి కారణం మనం కన్నేసి ఉంచాలి. ఈ ఎమ్మెల్యేల సీట్లు, ఈ రాజ్యాధికారము, ఆ సీఎం సీటే. అంతవరకు మీరు నిద్రపోతారని ఈ గొంగడి పత్రిక అంతవరకు మేల్కొని ముందుకు పోవాలని మీ అందరి కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై యాదవ్, జై యాదవ్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారు కె శ్రీనివాస గారిని వేదికపైకి రాసిందిగా పెద్దలు చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. మన సార్ వెంకటరెడ్డి సార్ గారు చాలా క్లుప్తంగా సూటిగా మనం ఏం చేయాలనే అంశాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు సమాజంలో గొల్ల కుర్మలు లేదా దళిత అనేక వర్గాలు ఈరోజు పూర్తిగా వెనుకబడి ఉన్నాయి. మరి వారి హక్కుల పరిరక్షణ కోసం ఈ గొంగడి పత్రిక రేపు దిక్సూచన కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి అనేక బడ్జెట్లున్నా మరి ఎవరికైతే చేరాలనో వాళ్ళకి చేరలేని పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. మరి అనేక మంది ఈ సామాజిక వర్గంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరవీరుడు దొడ్డి కుమరయ్య, అలాంటి వాళ్ళు అనేక మంది మరి ఈ సామాజిక వర్గం నుంచి వచ్చినప్పటికీ మరి వారి అభివృద్ధి జరగడంలో కానీ మరి చాలా వెనుకబడింది. వారందరినీ సంఘటితపరచడానికి, అదేవిధంగా వారి సాంస్కృతిక విలువలను సమాజానికి అత్యున్నతంగా తెలియజేయడానికి, వారు నిర్వహిస్తున్న పోరాటాలకు ఒక వేదిక కావడానికి ఈ యొక్క గొంగడి పత్రిక మరి ముందుంటుందని ఆశిస్తూ ఆ పత్రిక అభివృద్ధికి అందరం కృషి చేసి ఈ నడుస్తున్న ఉద్యమంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని తెలియజేస్తూ, ముఖ్యంగా మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ, రానున్న కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, దాంట్లో మా వంతు కర్తవ్యాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ థ్యాంక్స్.